దేవుని పేరిట వందనాలండి. అందరు బాగుండాలని కోరుతున్నాం. ఈ దినము మనము కొన్ని విషయాలు నేర్చుకుందాము దేవుని మాట. అయితే దేవుడు ఈ దినము మనకు అంజూరపు చెట్టు గురించి ఒక తలంపు ఇచ్చిండు. ఆ తలంపును మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 11, 12, 14 వరకు, 21, 28, 22 ఈ విధంగా మత్తయి సువార్తలో చెప్తున్నాడు. యేసు ప్రభు బెతనియా నుండి యెరూషలేమునకు వెళుచుండగా ఆకలి వేసింది. అంటే అతడు భూలోకంలో పుట్టినప్పుడు పట్టణాలకు తిరుగుతూ ఉన్నప్పుడు సువార్త చేయడానికి బెతనియా అనే గ్రామం నుంచి యెరూషలేముకు పోతున్నప్పుడు బాగా వేసవి, ఎండలు, ఆకలి, దాహం అయ్యింది కనుక ఇక నుండి నువ్వు ఆ చెట్టు దగ్గరికి పోయిండు. ఆ చెట్టు దగ్గరికి పోయి చూస్తే ఒక్క కాయలే, మంచి మంచి ఆకులు, లేత లేత ఆకులు యేసు ప్రభుకు కన్నొచ్చినాయి. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఇతనికి ఏమైంది? నర్వస్ అనిపించింది. ఈ చెట్టు దగ్గరికి వచ్చిన ఆకలి అనిపించింది, తిందామనిపించింది, కానీ లేవు. అందుకని చెప్పి యేసు ప్రభు ఏం చేసిండు? ఆ చెట్టుకు నీవు ఇలానే ఉండు, నీ పండ్లను ఎవరు తినరిగా, నువ్వు పండ్లే గాయవన్నట్లు దేవుడు శాపం పెట్టిండు అంజూరపు చెట్టు. ఆ తర్వాత శిష్యులు మరుసటి రోజు పోయి చూస్తే ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది. ఉంటుందా? దేవుడే శాపం పెట్టిండంటే దేవునికి ఎంత కోపం వచ్చింది కదా. ఇక్కడ అంజూరపు చెట్టు ఫస్ట్లా చిన్న చిన్న కాయలు కాస్తాయంట. అన్ని చెట్లు ఏమో ఫస్ట్ పూత వస్తుంది, పూత వచ్చిన తర్వాత కాత కాస్తుంది, కాత కాసిన తర్వాత పండ్లు అవుతాయి. కానీ ఈ చెట్టు ఉల్టున్నది, ఫస్ట్ కాత కాస్తుందంట, కాత కాసిన తర్వాత ఆ కాత అంతా రాలిపోతుందంట, తర్వాత ఆకంతా మంచి లేత లేత ఆకులై ఉంటాయి. ఎంత విచిత్రం కదా. అన్ని చెట్లు ఒక రకంగా, అంజూరపు చెట్టు ఇంకో రకంగా. అయితే అంజూరపు చెట్టుకు ఫస్ట్ చిన్న కాయలు, తర్వాత పచ్చని ఆకులు వస్తాయి. చూడడానికి అందంగా ఉంటుంది, కానీ ఆ చెట్టులో ఫలితం లేదు. చాలా చోట్ల మంచి మంచి మందిరాలు కట్టుకొని, గుళ్ళు కట్టుకొని ఉంటారు, కానీ చెట్టు వలె జీవిస్తారు. చూడండి, మనము భూలోకంలో మనుషులము చాలా విధాలుగా జీవిస్తాం. దేవుడు నన్ను నమ్ముండి నేను చేసిన పిల్లలు అని చెప్పి మనకు చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఉదాహరణకు చూడండి, ఒక మెకానిక్ ఒక కంపెనీలో బస్సును తయారు చేసిండు. ఆ బస్సుకు స్టీరింగ్ ఇచ్చిండు, నువ్వు ఎక్కడికి పోవాలంటే అక్కడ దింపాలి అంటే ఆ స్టీరింగ్ దింపుతుంటే అది అక్కడ పోతా ఉంటుంది. లైట్లు కావాలంటే లైట్లు ఏం తడివే, లైట్లు పడతాయి. అంటే మనము చేసినాం. లైట్లు వాడాలంటే లైట్లు వేస్తున్నాడు, ఆరన్ కొట్టంటే ఆరన్ కొడుతున్నది. మనము చేసుకున్న యంత్రం అది బస్సు, మనం చెప్పినట్టు వింటున్నది, కానీ దానికి ప్రాణం లేదు. ప్రాణమున్న మనకు యేసు ప్రభు తయారు చేసిండు, కానీ చెప్పిన మాటలు వెనక్కి వచ్చినాం. ఎంతవరకు న్యాయం? యేసు ప్రభు తయారు చేసి మీరు నా మాట వినుండి అంటారంటే ఆ చల్లటి దేవత హవ్వ ఆ రోజులల్లా దేవుని మాటలు వినక శాపగ్రస్తులు అయింది. అందుకని చెప్పి ఇప్పటికి మనము శాపంగానే జీవిస్తున్నాం. చూడు, దేవునికి తెలియదా అంజూరపు చెట్టుకు కాయలు ఉన్నాయని తెలుసు, అంజూరపు చెట్టు ఆకులతో ఉంటుందని కూడా తెలుసు. ఆయననే తయారు చేసిండు ఆ భూలోకాన్ని, ఆయనకు తెలియదా? కానీ మనుషులు ఏ విధంగా ఉన్నారు? మనుషులను చూడడానికి అంజూరపు చెట్టును పెట్టిండు. ఒక చోట ఇంకో తన ఏమున్నా చూడండి, ఇజ్రాయెల్ దేవుని పిల్లలకు అంజూరపు చెట్టు గురించి బోధిస్తున్నాడు. ఏమనంటే, నేను పుట్టింది కూడా ఇజ్రాయెల్లోనే, కానీ ఇజ్రాయేల్ ప్రజలు నన్ను నమ్మరు. వాస్తవానికి ఇప్పటికి కూడా ఇజ్రాయేల్లా యేసు ప్రభును నమ్మరు.
ఇప్పుడిప్పుడు తెలివి వస్తున్నది కనుక ఏం జరుగుతున్నదో తెలియదు, కానీ ఆ దేశంలో పుట్టిండు, ఆ దేశంలో శిక్షలు వేసిండ్రు, ఆ దేశంలోనే తిరిగి లేచిండు దేవుడు. కానీ వాళ్ళు నమ్మరు. మనం దూరంలో ఉన్నాం కానీ విశ్వాస జీవితం మనం. అందుకని చెప్పి మనము చాలా ధన్యులుగా మనము అనుకోవచ్చు. అయితే ఇంకో సంఘటన చూద్దాం. ఆ సంఘటన తర్వాత యేసు ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన ద్వారా ఏది నన్ను అడుగుదురో అది పొందితిరి అని చెప్పి మీ విశ్వాస జీవితం సాగించండి. మీరు ప్రార్థన చేయండి, అంజూరపు చెట్టు వలె కాకుండా, ప్రభువా నాకు ఇది చెయ్యి, ప్రభువా నాకు అది చెయ్యి. నువ్వు కోరికలు కోరేటోడవు కదా, మనిషి జీవితం కనుక మీరు ప్రార్థన చేస్తూ నన్ను ఏదైతే అడుగుతున్నారో అది మీరు పొందితిరి అని చెప్పి నమ్ముండి, అది నేను మీకు ఇస్తా అని చెప్పి దేవుడు చెప్పిండు. అందుకే లూకాసు వార్త 13 అధ్యాయము 6 నుంచి 9 వరకు చూస్తే, ఒక వ్యక్తి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటిండు, కానీ ఫలములు లేవు. 3 సంవత్సరాలు చూసిండు, నరికివేతామని అనుకుంటున్నారు. అయితే 3 సంవత్సరాలు ద్రాక్ష తోటలో మస్తు ద్రాక్ష పండ్లు కాస్తాయి. ఆ ద్రాక్ష తోటలో ఒకటి అంజూరపు చెట్టు పెట్టిండు. అంజూరపు చెట్టు పనికి మాలింది, మస్తు పచ్చగా ఉంటుందంట, మనమైతే చూడలేం. కానీ కాయలు లేవు. ద్రాక్ష పండ్లు అడ్డగొలి ఉంటాయి, ఎంత అంటే అంత కోసుకొని తినొచ్చు, తెంపుకొని తినొచ్చు. అందులో ఇది వేసాడు. అంటే మనము కూడా భూలోకంలో అనేకులుగా ప్రార్థనలు చేస్తున్నాం, అనేకులుగా బోధ చేస్తున్నాం, అనేకులుగా విశ్వాస జీవితం జీవిస్తున్నాం. అంటే అంజూరపు చెట్ల లేకనే కదా, ద్రాక్ష తోట చెట్ల లేకనే కదా, మనమందరం ద్రాక్ష తోటలం, ద్రాక్ష పండ్లం. ఈ విధంగా చూస్తే అంజూరపు చెట్టును మన దానిలోనే ఒక చెట్టును పెట్టిండు. ఎవరాళ్ళు? నటించే జీవితగాళ్ళు, జీవితాస్తులు. అమ్మ మేము రేపు పొద్దుగానే లేవాలి, ఆకిళ్ళు నూడవాలి, స్నానాలు చేయాలి, అందరూ మస్తు పనులు ఉంటాయి. ఎందుకుంటాయి? ఆదివారం వచ్చిందమ్మా చర్చుకోవాలి, పోతాం. కానీ నీ హృదయం ఏ విధంగా ఉన్నది? నీ హృదయం చక్కగా ఉంటేనే గుడికి పోతావు, నీ హృదయం చక్కగా ఉంటేనే అన్ని కోరుకుంటావు. గుడికి పోయి ప్రార్థన చేసి నాకు కావాలి ప్రభువా అని చెప్పి అంజూరపు చెట్టు లేక కాదు, ద్రాక్ష పండ్ల లేక కోరు నీవు పొందితివని యేసు ప్రభు చెప్తున్నాడు. నీవు నీ ఇంటిలో ఉండు, బయట ఉండు, ఎక్కడుండు, ద్రాక్ష పండ్ల లేక నువ్వు ప్రార్థన చేసి జీవిస్తువా, అవి పొందితిరి అని చెప్పి నమ్ముడి అని అంటున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 24 అధ్యాయము 33-34 చూసుకుంటే, అదేవిధంగా మళ్ళా ఇంకో తన మార్కు సువార్త 13 అధ్యాయం 28-29 చూసుకుంటే, అంజూరపు చెట్టు ఇంకా లేతదయ్యి చిగురించు నీ సంగతులను ఇలాగే ఉన్నాయేమో ఆలోచించుకోను. ఎంత మంచిగా చెప్తున్నాడు. మత్తయి 24, మార్కుల 13. నీవు నీ జీవితం అంజూరపు చెట్టు లేకుండా ఒక్కసారి ఆలోచన చేసుకో. అంజూరపు చెట్టు తెల్ల బట్టలు వేసుకుంటుంది, అంజూరపు చెట్టు మంచి మంచి బోధలు బోధిస్తుంది, అంజూరపు చెట్టు 10 మందిలో నేను క్రైస్తవుణ్ణి అని చెప్తుంది, అంజూరపు చెట్టు మత గ్రంథాలలో ఎక్కడ లేని విధంగా నా క్రైస్తవ జీవితం అని చెప్తుంది. కానీ ఆ మత గ్రంథంలో ఉన్న వాక్యాన్ని పాటించదు. కాయలు పస్తులే వస్తాయి అన్నీ అనుకుంటాం, ఎంత మంచి చెట్టు, అన్ని పూతలు ఊసిన తర్వాత కాతలు వస్తే ఈ చెట్టు ముందే కాతలు ఇస్తున్నది, ఎంత మంచిదో అని అనుకుంటాం. అదే జీవితము నీ జీవితంలో కూడా ఎంతోమంది దగ్గర నీతులు బోధించడం కాదు, ఎంతోమంది దగ్గర ఇంట్రెస్ట్ కలిగే భాషతో ఉండడం కాదు, అణిగి ఉండి నీవు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావో ఎవరికి తెలియదు, నీవు ఎక్కడ జీవిస్తున్నావో ఏమి తింటున్నావో ఎవరికి తెలియదు.
నీ దేవునికి చెప్పు, ప్రభువా ఈ నా జీవితం ఇలా ఉంది తండ్రి. భక్త సింగన్న, నేను చిన్నప్పటి నుంచి భక్త సింగన్న దగ్గర ప్రార్థన చేసుకున్నా. నాకు 3 సంవత్సరాలైన నా నెత్తి మీద ప్రార్థన పెట్టి చేసిండు. ఆయన గడ్డం చేసుకుంటే కూడా నేను గడ్డం చేసుకుంది నా ప్రభు అని అడిగిండట. ఎంత జీవితం కదా. ధన్యుడైన యేసు ప్రభు పుట్టినరోజు భూకంపం వచ్చింది. భక్త సింగన్న చచ్చిన రోజు భూకంపం వచ్చింది. అంటే అతడు దేవుడని కాదు అక్కడ, కానీ విశ్వాస జీవితం జీవించిండు. ఆయన లేక సేవ చేసిన పాస్టర్లు సేవకులు ఉన్నారా ఇప్పుడు? ఒక్కసారి కనుక మనం చర్చికి పోయినామా మళ్ళీ వారం పోకపోతే ఫోన్ వస్తుంది, దానివ్వండి. ఎందుకయ్యా నీకు? పల్లెటూరులకి వెళ్ళి నీ తాకెందుకు సేవ చేయి మాటలు వినడానికి? అవే నీకు కావాల్సింది. పల్లెటూరులలో కూడా సేవ చేసే పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా బతుకుతారు? నువ్వు ఆలోచన చేయి. ఆడ ఉంటావు, ఇంకో తన ఫ్లెక్స్ పెట్టి నా వాక్యాన్ని అంటావు. నటిస్తూ జాతర లాంటి మందిరాలు కాదు, నీ దగ్గర నీ గ్రామంలో మందిరం ఉండాలి. ఎందుకంటే సంఘము అవసరం మనిషికి. సంఘము ఏది చెప్తున్నదో ఐక్యతకు మార్గము. సంఘం చెప్తుంది నువ్వు చచ్చిన రోజు నీకు సంఘం కావాలి, నీకు పెళ్లి రోజు నీకు సంఘం కావాలి, మంచి చెడ్డలు కావాలంటే నీకు సంఘం కావాలి. అదే కల్వర్ టెంపుల్ పాస్టర్ వస్తాడా? రాడు. ఎందుకు రాడంటే అతను పెద్ద లెవెల్ ఆయన, పెద్ద ఆయన. అతని దగ్గరికి లోకల్లో ఉన్నోళ్ళు అవుతున్నారు అంటే అది వేరే సంగతి. కానీ అలా కాదు, ఒక్కసారి పోయి నీ ఫోన్ నెంబర్ అక్కడ ఇచ్చినావా, నువ్వు వద్దా ఈ వారం రాలేదు, ఈ వారం ఫోన్ల మీద మెసేజ్ రాలేదు, అదే నా దేవుడు అడిగింది కాదు. కనుక మనము విమర్శించడం ఇక్కడ కాదు, కానీ సేవ చేసేటోళ్ళు అనేకులు నా విశ్వాసులు అంటున్నాడు దేవుడు. ఎందుకంటున్నాడు? ఆ రోజులలో విశ్వాసులు అల్లేడు. ప్రవక్తలు ఉన్నారు, ఆ ప్రవక్తలు వెళ్ళిపోయిన తర్వాత దైవ సేవకులు వచ్చిండ్రు. ఇప్పుడు ఈ దైవ సేవకులు దేవుని గురించి బోధిస్తున్నారు. ఆ రోజులల్లో దేవుని గురించి బోధ చేస్తున్నప్పుడు అతనికి డబ్బులు లేవు, తినడానికి కష్టమైంది. అందుకని చెప్పి ఏం చేసిండు దేవుడు? దశమ భాగం పుట్టించిండు. ఆ దశమ భాగంతో ఆ పాస్టరు బ్రతకాలి అన్నాడు. ఎందుకన్నాడు? పాస్టర్ జీవితం కష్టంగా ఉన్నది, నా సేవ చేస్తున్నాడు, అతనికి ఏం కావాలని చెప్పి విశ్వాసులకు చెప్పి దశమ భాగం పుట్టించాడు. యథార్థతతోటి ఇవ్వమన్నాడు. అదే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దశమ భాగం కాదు, ఉన్నవారిస్తే చాలు, లేనివారు ఇచ్చే అవసరం లేదు అని చెప్పి. మళ్ళా ఇప్పుడు నువ్వు ఉన్నోళ్ళంతా హైదరాబాద్ పోయి ప్లేట్లల్లా అక్కడక్కడ సేవ వింటుంటే మళ్ళీ నీ గ్రామంలో ఉన్న సేవకుడు ఎట్లా బతకాలి? నీ గ్రామంలో ఉన్న సేవకుడు కూడా సేవ చేస్తున్నాడు కదా, అతని జీవితం ఎట్లా జీవించాలి? ఉన్నోళ్ళంతా హైదరాబాద్ పోవట్టి మళ్ళీ పల్లెటూళ్ళు ఎవరు ఉండాలి? పల్లెటూళ్ళు ఉన్నోళ్ళ ఇంకా వేరు జీవితాలు తినబట్టి. ఆ పాస్టర్లకు ఇదే అంజురపు చెట్టు లేక మస్తు నటించాలి, బండ్లు ఉండాలి, ఏసీలు ఉండాలి, మంచి తిండి ఉండాలి, చాలు. నీ జీవితం జీవిస్తున్నావా? నీ దగ్గరికి వచ్చిన విశ్వాసులు కరెక్ట్ ఉన్నారా అనేది గమనించడం లేదు. ఎందుకు అంటానంటే ఈరోజు నేను గమనించి ఆ విశ్వాసిని నేను కోపపడ్డానో మళ్ళీ వారం రాడు. మళ్ళీ వారం రాకపోతే ఈ మందిరంలోకి ఎవరున్నారు? వచ్చేటోళ్ళే లేరు. ఉన్నోళ్ళు కరువు అయితే కష్టము అని చెప్పి ఈ సేవకులు బుగులు పడుతున్నారు. అందుకని చెప్పి దేవుడి విశ్వాసులు కానీ పాస్టర్లు కానీ ప్రేమను పెంచండి. ప్రేమ జీవితం చాలా గొప్పది. నువ్వు నీ విశ్వాసికి ప్రేమించినప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. ద్రాక్ష రసం లేక ఉండాలి. నువ్వు ద్రాక్ష చెట్టు వలె పాస్టర్ ఉంటే ద్రాక్ష కాయలు లేక విశ్వాస జీవితం ఉండాలి. అప్పుడే మనం చాలా సంతోషకరంగా ఉంటాం. అందుకనే ప్రేమ, సంతోషం, సమాధానం, సమానం వంటి ఆత్మ ఫలాలు కావాలి అంటున్నాడు దేవుడు. అందుకనే ప్రియమిత్రమా, మనకి దేవుడు ఇచ్చిన మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నేను కొన్ని విషయాలలో
నా పొరపాటుగా అంటున్నానేమో. చాలామంది ఏం చేస్తారంటే, అన్న నీవు మోటుగా మాట్లాడతావు, అన్న నీవు పేరు పెట్టి అంటావు, అందుకని చెప్పి అది మంచిది కాదన్నా అని అంటారు. కానీ నాకు ఇచ్చిన దేవుడిది, నేను మస్తు ప్రార్థన చేస్తున్నా, తగ్గించు ప్రవ్వా, మాటలు తగ్గించు ప్రవ్వా అని చెప్పి చాలా తగ్గిన, మస్తు కోపం ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే, నీ విలేజ్లో ఉన్న సంఘానికి వెళ్ళు, నీ దగ్గర ఏ సంఘ పనులు మీటింగులు పెట్టినా ఆ సంఘానికి వెళ్ళిపో. రోజులు మంచిగా లేవు, ఐక్యత కలిగి ఉండండి అని దేవుడే చెప్తున్నాడు. అందుకనే ప్రియ మిత్రుల, అక్క, అన్న, చెల్లెలు, తమ్ముడు, అందరూ ఆలోచించండి, ఒక్కటే జీవించండి. నీవు క్రైస్తవుడు అయితే ఐక్యంగా ద్రాక్ష పళ్ళం లేక ఉండు, ద్రాక్ష తోట లేక పాస్టర్ ఉంటాడు. అందుకని చెప్పి ఇంతటితో ఈ చిన్న ఉపన్యాసాన్ని, ఉపమానాలను ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ తలంపుకు బట్టి, ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.